ఇస్తాడు కూడా, వాడి గోల పడలేదు. ఆయన యొక్క అపారమైన సంపదకు నువ్వు వారసుడివి, ఆయనతో నువ్వు ఆ సంబంధం, అది ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు అంటాడు. అంటే సింపుల్ స్పిరిచువాలిటీ, భక్తి, రిచువల్స్ ఇవన్నీ ఉంటాయి. చెప్పాను కదా, రిచువల్ అంటే విగ్రహాన్ని విగ్రహంగా కాకుండా సజీవమైనటువంటి దేవతామూర్తిగా చూడదలుచుకున్నారా, అది ఎలాగో రామకృష్ణుని చూసి నేర్చుకో. ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే శాస్త్ర సమ్మతంగా ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా, రామకృష్ణునికి ప్రవేశించారు, రామకృష్ణుని సమీపించారు. మీకు తెలుసు ఒక చిన్న సంఘటన. ఒకసారి ఆ రోజుల్లో ఒక బ్రాహ్మడు, పురోహితుడు, వైదిక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న పండితుడు, ఒక విచిత్రమైన వ్యాధి ఉండేది ఆయనకి. ఏమిటంటే ఏదన్నా ఆహారం తీసుకుంటే విపరీతమైన కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోయేవాడు. చూడండి, దానికి తోడు విపరీతమైన ఆకలి. అంటే అనారోగ్యాన్ని మించిన శిక్ష మనిషికి ఏముంటుంది? తిరిగి 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 జీవితం మీద విసుగు పుట్టి తారకేశ్వర శివుడు అనేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన ఒక వ్రతం తీసుకొని పడుకుంటాడు. శివ, నీవు నా సమస్యకు పరిష్కారం చూపిస్తే సరే, లేదా ఈ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పేసి అక్కడ పడుకుంటాడు. ఆ తారకేశ్వర శివుడు ఆయన కనిపించి, నాయన ఎందుకు అట్లా బాధపడతావు, నేను చెప్తాను విను. చెప్పు పరిష్కారం. ఏమీ లేదు, నువ్వు ఒక అంచెజుడు, ఒక చండాలుడితో, అబ్రాహ్మడు ఎవరైనా సరే నీచ కులస్తుడైనటువంటి వాడు వండినటువంటి భోజనాన్ని నువ్వు ప్రసాద భావంతో తిను, ఉచ్చిష్టాన్ని తిను, నీ యొక్క వ్యాధిని అదే దానికి బంధం చెప్పాడు. ఇవాళ మనం 2026లో ఉన్నాం. ఇది జరిగింది 1840, 1836 ఆయన పుట్టాడు. 46, 50 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన. అంటే ఆనాటి సామాజిక పరిస్థితి మీరు ఊహించుకోండి. వచ్చి ఆ బ్రాహ్మడు వచ్చి వీళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు వీళ్ళందరి దగ్గరికి వచ్చి అందరి దగ్గరికి తిరుగుతున్నాడు. ఇదండి ఎలా చేయాలి, నేను ఇది నాకు దైవం ఆజ్ఞ ఇచ్చింది, కానీ నేను ఈ పని చేస్తే నేను కులభ్రష్టుని అవుతాను కదా, ఇది నా ధర్మాన్ని, అంటే ధర్మానికి ప్రాణం కంటే ఎక్కువ విలువిచ్చే రోజులు వారు నమ్మినటువంటి ధర్మాన్ని, ఇది వర్ణాశ్రమ ధర్మం కదా, నేను ఎలా అతిక్రమించాలి, నైష్ఠికుడైనటువంటి శూద్రుడైన బ్రాహ్మణుడు కదా అంటే, చిన్న పిల్లవాడు ఆడుకుంటూ అక్కడికి పోయి వాళ్ళ మాటలు విని నవ్వుతూ, ఓ ఏమిటి ఇంతేనా, ఇది కూడా మీకు తెలియదా, పూరిక్షేత్రానికి వెళ్ళి పూరిక్షేత్రంలో అక్కడ ఒక అంచెజుడిని తీసుకొని వెళ్ళి ఆయనతో కలిసి మీరు భోజనం చేస్తే మీ సమస్య తీరిపోతుంది కదా అంట. హౌరా, నిజమే కదా, ఈ విషయం మనకు స్ఫురించలేదు. ఏమిటి, పూరిక్షేత్రానికి విశిష్టత ఉంది. పూరిక్షేత్రంలో ఎవరైనా సరే, దేవతలైనా సరే, ఎంత శ్రోత్రులైనా సరే, అక్కడ కుల వివక్ష లేదు, అక్కడ దోషం లేదు, తప్పు లేదు, అక్కడ సహపంచి భోజనం చేయాలి. జగన్నాథుడి ప్రసాదం. సాక్షాత్తు జగన్నాథ స్వామి పూరిక్షేత్రంలో అందరితో కలిసి అక్కడ మండపంలో భోజనం చేస్తారని శాస్త్రం వచ్చినాం. ఇప్పటికి కూడా మీకు తెలుసో తెలీదో, ఏదైనా బాగా సాధన చేసేటువంటి వాళ్ళు ఏదైనా ఒక మైల దోషం వస్తే ఆ దోషం పోవడానికి పూరి జగన్నాథుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే దోషం పోతుందంట. దానికి అంత మహిమ ఉంది, చాలా మందికి తెలియదు. ఇది ఒక ప్రాక్టికల్. ఇలాంటివి ఎన్నో 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 మామూలు విషయాలు కాదు. అంటే ఏదో 1-2 ఉదాహరణ మాత్రం మేము ముందు వస్తున్నాం. ఇలా ఆయన చెప్తాడు స్పష్టంగా, యావత్ పరేణ సహిత సమువాస జీవ స్థావత్ సతంతమవర్తత పుష్టరూప యస్మిన్ దినేతు పరమాత్మ తరో ప్రవృక్నా తస్మాత్ దినాత్ ప్రభృతి శుష్యతి జీవశాఖ అని ఒక ఉంది. ఏమిటంటే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం మనం, ధర్మద్రు సంపోషిణి ఆత్మారామనిష, ఆత్మ అనేటువంటి తోటను తడిపే నది అని చెప్పాం. ధర్మం అనేటువంటి ఆ చెట్టును పోషించేటువంటి నది అని చెప్తాం. చెట్టుకి పోషణ లభిస్తూ ఉంటుంది. పరమాత్ముడి చెట్టు మనందరం శాఖలం. కొమ్మ ఎప్పుడైతే ఏ కారణం చేతనైనా విరిగింది అనుకోండి, విరిగితే ఏమవుతుంది, ఇమీడియట్గా పడిపోదు, అక్కడే ఉంటుంది. కానీ క్రమక్రమంగా దాని పచ్చదనం తగ్గిపోతుంది. ఎందుకని, చెట్టు నుంచి దానికి వచ్చే పోషణ ఆగిపోతూ ఉంది. క్రమక్రమంగా ఎండిపోయి ఎప్పటికో మెల్లగా రాలి పడిపోతుంది. భగవంతుడితో మనకున్నటువంటి అనుసంధానాన్ని మనం కోల్పోయినప్పుడు జీవుడు ఏం చేస్తాడంటే, బాగానే ఉంటాడు, తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, ఆనందంగా ఉంటాడు, ఏదో నడుస్తూ ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఆ భగవంతుడి నుంచి వచ్చేటువంటి పోషణ తగ్గిపోయి శుష్కించుకుపోతుంది. కనుక జీవుడు అనేటువంటి వాడు నిరంతరము ఆ యొక్క పరమాత్మతో అనుసంధానంలో ఉండటం కోసము వచ్చినటువంటి దివ్యశక్తి గురుశక్తి. అది ఈ కాలంలో, అతి దగ్గర కాలంలో ఆచరణాత్మకంగా ఇంకొకటి ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. నాయన కలిలో
వైదికమైన